మచిలీపట్నం వచ్చేటప్పటికి ఒక కీలకమైన నియోజకవర్గం అయిపోయింది. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? రాజకీయ వేడి ఏ విధంగా ఉంది? రాజకీయ వేడి ఎలా ఉందని అంటే మనకు అభివృద్ధి కావాలనంటే ఈసారి టీడీపీని రావాల్సింది. అవునా? అంటే మరి ఈ 5 ఏళ్ళ అభివృద్ధి జరగలేదా? ఈ 5 ఏళ్ళ జరిగిందంటే అభివృద్ధి ఈ ఎవరు ఇవ్వనటి అంటే ఏమి ఇవ్వలేదు కదా ఈయన. దాన్నే కొంచెం పెంచి ఇచ్చాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి చేసిన, టీడీపీ చేసిన పెన్షన్ విషయంలో వచ్చేసరికి ఇంటికి పంపించాడు తప్ప అంతకుమించి ఇంకా ఎక్కువ ఇచ్చింది ఏం లేదు కదా. అది ఈసారి టీడీపీకి ఇస్తే కొంచెం అవకాశం బాగుంటుంది. ఎందుకంటే మనకు రాజధాని విశాఖపట్నం అంటావా, అది డెవలప్ అయిన ఏరియా. యాక్చువల్లీ అది దానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు రాజధాని దగ్గరలో ఉంటే మా కోస్టల్ బెల్ట్ బాగుపడుతుంది. ఈసారి టీడీపీకి ఇస్తే అవకాశం మంచిది. ఇప్పుడు వచ్చేటప్పుడు టీడీపీతో పాటు కూటమిగా జనసేన కూడా బీజేపీ కూడా ఉంది. దానిపైన మీ అభిప్రాయం? 3 పర్లేదు, మంచి చేస్తారు అనుకుంటున్నారు జనం కూడా. ఈ 3 మీద ఏదో ఒకటి అభివృద్ధి అనేది జరుగుతుంది అనేటి. ఎందుకంటే కేంద్రం సహకరిస్తేనే కదా. ఇప్పుడు కేంద్రం సహకరించకపోతే జగన్ నీళ్ళు కట్టేవాడు కదా. జగన్ కట్టారు అనుకుంటున్నారు ఎవరు కాలే. సరే ఏదన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి అలా చెప్పి, కానీ ఒక్కడ ఉండకూడదు. ఒక 5 సంవత్సరాలు వాళ్ళు, ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటే పరిపాలన బాగుంటుంది. ఎవరికాడికి కొంచెం చేయడానికి ఉంటుంది. ఇది ఈసారి వీడికి ఇచ్చామనుకో, సపోజ్ ఆక్వాకల్చర్ ఉంది, నేను ఆక్వాకల్చర్ ఎప్పుడు వేస్తాను, ఇష్టం వచ్చినట్టు బిల్లు వస్తున్నాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు. నేను పెంచమంది ఎందుకు, చేయమంది ఎందుకు? ఇప్పుడు సపోజ్ జగన్ ఇస్తున్నాడు బాగానే ఉంది అన్నావు. ఇప్పుడు మంతాగి కూడా ఉన్నాడు, ₹180 200 చేశాడు. ఒక్క క్వార్టర్ మందులోనే ₹120 మిగులుతున్నాయి. నెలకు వచ్చి ఎంత అవుతుంది ఆడి దగ్గర? ఇంకా ఆడికి చేసింది ఏంటి కదా. ఎవరు పెంచమన్నారు నిన్నే, ఎవరు ఇమ్మన్నారు? ఏదో ఇచ్చేది ఏదో రాజధాని పోలవరం హౌస్ అయితే మాకు కాస్ట్ పెట్టి చాలా బాగుండేది. ఇంకా ఆ దృష్టిలో లేదు. మందు ఎలా చెప్పారు కదా, మందు కొత్త బ్రాండ్లపై మీ అభిప్రాయం? అది మందు వాడడం, కాకపోతే తాగిన వాళ్ళు చెప్తున్నారు అసలు దానికి కొత్త బ్రాండ్ ఏం బాగోలేదు అంటున్నారు కదా వాళ్ళే. ఇప్పుడు ఇస్తున్న పథకాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, అందరికి బాగా అందిని బాగా ఇచ్చామని చెప్పి పథకాలు ఇచ్చాడు. అన్నీ దానికే సరిపోతుంది. దానికే సరిపోతుంది అన్న. పథకాలు పెట్టాడు, దానికే సరిపోతుంది. అది పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తే దాని మీదే ఆయనకి పెట్టుబడి ఎంత. చంద్రబాబు నాయుడు గారు ఏమో ₹150 అమ్మాడు, ₹70 అమ్మాడు. ఈయన 250, 200 అమ్ముతున్నాడుగా. అదైనా ఆయన అయితే 4 సీసాలు ఇచ్చేవాడు, చక్కగా జేబు నిండా పెట్టుకునేవాడు, తాగేవాడు. ఈయన అది కూడా లేదు, ఒక సీసానే మనిషికి డిమాండ్. అది తాగిన తెల్లారి పొద్దున పడిపోతాం, లెగిసే పని లేదు మరి. అది ఇప్పుడున్న ఆ బ్రాండ్లు మీకు తెలిసే ఉంటుంది కదా, తెలుసా బ్రాండ్లు? అయ్యే పెద్ద బ్రాండ్, అసలు ఒక బ్రాండ్ అనేది నిగరం లేదు. అవి ఏదో హైదరాబాద్ అంటున్నారు, ఇవి అంటున్నారు, ఏదో తీసుకుంటాం అంతే, అంతవరకు. అది ఆపలోక, అది దానికి అలవాటు పడి ఆపలోక. అది ఇప్పుడు రాష్ట్రం అనేది మనది డెవలప్ అవ్వాలి అని చెప్పని అనుకుంటే పైన ఏ ప్రభుత్వం ఉండాలి? ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తేనే రైట్. ఆయన డెవలప్మెంట్ చేస్తాడు. ఇచ్చిన పోయినా ఇళ్ల స్థలాలు అంటే మామూలుగా ఇచ్చిన పోయినా ఇళ్ల స్థలాలు ఇస్తానంటున్నాడు. అది ఇచ్చిన పోయినా డెవలప్మెంట్ ఉంటుంది, ఊరు డెవలప్మెంట్ ఉంటుంది, రోడ్లు డెవలప్మెంట్ ఉంటుంది. ఉద్యోగాలు ఎవరైనా రావాలన్నా చంద్రబాబు నాయుడు వస్తేనే కరెక్ట్. అది వస్తే సరిపోద్ది అన్న. నేను ఇంజనీరింగ్ చేసే జాబ్ లేదు దీనికి. జాబ్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడు ఎత్తుక్కుంటా. ఆ జాబులు కావాలి కానీ అన్న. డెవలప్ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ముందల కంపెనీలు రావాలి, కంపెనీలు తేవాలి, డెవలప్ చేయాలనేది రావాలి. రాజధాని లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి కంపెనీలు? మీకు పెట్టుబడి అనేది రావాలంటే మన దగ్గర ఒక ఆస్తి అనేది ఉండాలి కదా. మనం అప్పు తేవాలంటే ఒక ఆస్తి అనేది మనం చూపించాలి. రాజధాని చూపిస్తేనే ఆస్తి అప్పు అనేది వస్తుంది. అప్పు ద్వారానే కంపెనీలు తెచ్చుకుంటాం, కంపెనీలు వస్తేనే అప్పు ఇస్తారు. అది